గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం డ్రస్సాబాజుగా మారింది. శిలాఫలకాల తొలగింపుపై వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అటు కార్పొరేషన్లో అవినీతిపై వాడివేడిగా చర్చ జరిగింది. గుంటూరు కార్పొరేషన్ లో శిలాఫలకాల తొలగింపు వివాదం రచ్చకెక్కింది. శిలాఫలకాల తొలగింపుపై కౌన్సిల్ సమావేశంలో మరోసారి ఆందోళన దిగారు వైసీపీ కౌన్సిలర్లు. గతంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తొలగించడాన్ని తప్పుపడుతున్నారు వైసీపీ కార్పొరేటర్లు. శిలాఫలకాలు తొలగించడాన్ని నిరసిస్తూ మేయర్ ఎదుట నిరసన చేపట్టిన కౌన్సిలర్లు పర్మిషన్ లేని శిలాఫలకాలని వెంటనే తొలగించాలంటూ ఆందోళన చేశారు. మేయర్ స్పష్టమైన సమాధానం చెప్పేంత వరకు కౌన్సిల్ లోనే ఉంటామని పట్టుబట్టారు వైసీపీ కార్పొరేటర్లు. కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారిపోయింది. కార్పొరేషన్ లో అవినీతిపై వేడి చర్చ జరిగింది. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు మేయర్ కి ఫిర్యాదు చేశారు. నగరంలో మున్సిపల్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, షాపుల యజమానుల దగ్గర నుంచి వసూలు చేసిన నగదు కార్పొరేషన్ లో జమ కావడం లేదని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు నగరంలో ఏర్పాటు చేసిన 30 సులభ్ కాంప్లెక్స్ లకు అనుమతులు ఇచ్చాం, వాటి నుంచి వచ్చే డబ్బు కార్పొరేషన్ లో జమ చేయడం లేదని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. ఎవరి జేబుల్లోకి నగదు వెళ్తోందో విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సీరియస్ గా స్పందించారు. ఇంత అవినీతి జరుగుతుంటే గత 2.5 సంవత్సరాలుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే.